చర్చిద్దాం రండి అంటూ చంద్రబాబు రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు 29 పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం 22 నుంచి చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను మీ బోనమ్మను అంటూ నేను మీ బిడ్డ బోనమ్మను అంటూ నన్ను మేడం అంటూ పిలవద్దు, నన్ను మీ బిడ్డ బోనమ్మగానే ఆదరించడానికి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ కుమరవేలు వాసులు కోరారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భువనేశ్వర్ తన తల్లి బసవతారకం స్వగ్రామం తన దత్తత గ్రామమైన కృష్ణా జిల్లా పామర్ మండలం కొమరవేలు శివాలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం శుక్రవారం గ్రామానికి వచ్చారు. తొలుత గ్రామ ముఖద్వారం వద్ద తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారక దంపతుల విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటున్న పింఛన్లు అందడం లేదని, గ్రామంలో సీసీ డొంక రోడ్లు గత టీడీపీ హయాంలో నిర్మించినవి తప్ప నూతనంగా నిర్మించినవి లేవని పలువురు గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలకు పాల వడ్డీ సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. కళ్యాణ మండపం ఆవశ్యకతను తెలిపారు. భువనేశ్వర్ మాట్లాడుతూ ఇవి చిన్న సమస్యలని ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు సీఎం కంకణబద్దులే ఉన్నారని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని మంచి కార్యక్రమాల అమలు కలిసికట్టుగా పనిచేద్దామని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేరు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.